Practice speaking in English by telling stories. A story from Telugu to English. Story name is Swardham. First I'll tell in Telugu, then in English. సునీల్ రమేష్ స్నేహితులు. ఓ రోజు ఇద్దరు ఓ పని మీద వెళ్ళి తిరిగి వస్తున్నారు. సునీల్ అండ్ రమేష్ ఆర్ ఫ్రెండ్స్. One day they both have gone on some work and were returning. దారిలో వాళ్లకు ఓ సంచి కనిపించింది. దానిలో డబ్బు కట్టలు ఉన్నాయి. అన్నీ 1000 రూపాయల నోట్లు. On the way they found a bag. It contained bundles of cash with all 1000 rupee notes. సునీల్ దానిని తెరిచి చూసి, అబ్బా, నేనెంత అదృష్టవంతుడిని అన్నాడు. సునీల్ opened it and said, "Oh, how lucky I am." అందుకు రమేష్, దీనిని మనమిద్దరం చూసాము కాబట్టి ఇద్దరం అదృష్టవంతులం అనాలి అన్నాడు. రమేష్ said, "We both found the bag, so you should say we both are lucky." నేను దీనిని విప్పి చూశాను కాబట్టి ఈ డబ్బంతా నాది అన్నాడు సునీల్. సునీల్ said, "I opened this and saw, so all the money is mine." అందుకు రమేష్ ఏమీ అనలేదు. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. రమేష్ didn't say anything. Both were walking silently. అంతలో అటువైపు ఓ పోలీస్ వచ్చాడు. వాళ్ళిద్దరూ మౌనంగా నడవడం చూసి అనుమానం వచ్చి బైక్ ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు, ఆ సంచిలో ఏముంది అని అడిగాడు. ఏ పోలీస్ కేమ్ ఆన్ దట్ వే. He saw them walking silently and suspected. He stopped the bike and asked, "Where are you going? What is in that bag?" సునీల్ ఏమీ చెప్పలేకపోయాడు. రమేష్, "సార్, ఇందులో చాలా క్యాష్ ఉంది. ఇది నా ఫ్రెండ్కి దొరికింది" అన్నాడు. సునీల్ could not say anything. Ramesh said, "Sir, lot of cash is in this. My friend found it on the way." దొరికినవి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, మీరు తీసుకోకూడదు అంటూ సునీల్ చేతిలో ఉన్న సంచిని తీసుకొని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు పోలీస్. The police said, "The found items should be handed over in the police station. You should not take." He took the bag from Sunil's hand, started the bike and left. సునీల్ చాలా నిరుత్సాహపడ్డాడు. ఇదంతా తన స్వార్థంగా ఆలోచించబట్టే అయ్యిందని గ్రహించాడు. సునీల్ was very disappointed. He realized that all this happened because of his selfishness. సారీ రమేష్, ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పటి నుండి స్వార్థంగా ఆలోచించకుండా ఇద్దరం బాగుపడాలని కోరుకుంటున్నాను అన్నాడు. He said, "Sorry Ramesh, all this happened because of my selfishness. From now onwards I will not be selfish. I wish both of us should prosper in the life." దొరికిన డబ్బు పోయినా ఫ్రెండ్లో వచ్చిన మార్పును చూసి సంతోషించాడు రమేష్. Ramesh was happy to see the change in his friend, though they lost the found cash. ఇప్పుడు ఒకసారి స్టోరీ మొత్తం తెలుగులో చదువుతాను. సునీల్ రమేష్ స్నేహితులు. ఒకసారి ఇద్దరు ఓ పని మీద వెళ్ళి తిరిగి వస్తున్నారు. దారిలో వాళ్లకు ఓ సంచి కనిపించింది. దానిలో డబ్బు కట్టలున్నాయి. అన్నీ 1000 రూపాయల నోట్లు. సునీల్ దాన్ని తెరిచి చూసి, అబ్బా, నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడు. అందుకు రమేష్, దీనిని మనం ఇద్దరం చూసాము కాబట్టి ఇద్దరం అదృష్టవంతులం అనాలి అన్నాడు. నేను దీన్ని విప్పి చూశాను కాబట్టి ఈ డబ్బంతా నాది అన్నాడు సునీల్. అందుకు రమేష్ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. అంతలో అటువైపు ఓ పోలీస్ వచ్చాడు. వాళ్ళు మౌనంగా నడవడం చూసి అనుమానం వచ్చి బైక్ ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు, ఆ సంచిలో ఏముంది అని అడిగాడు.
సునీల్ ఏమీ చెప్పలేకపోయాడు. రమేష్, సార్, ఇందులో క్యాష్ ఉంది, ఇది మా వాడికి దొరికింది అన్నాడు. దొరికిన వస్తువులు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, మీరు తీసుకోకూడదు అంటూ ఆ సంచిని సునీల్ చేతిలో నుండి తీసుకొని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. సునీల్ చాలా నిరుత్సాహపడ్డాడు. ఇదంతా తన స్వార్థంగా ఆలోచించబట్టే అయిందని గ్రహించాడు. సారీ రమేష్, ఇదంతా నా వల్లే జరిగింది. ఇప్పటి నుండి స్వార్థంగా ఆలోచించకుండా మన ఇద్దరం బాగుపడాలని కోరుకుంటున్నాను అన్నాడు. దొరికిన డబ్బు పోయినా ఫ్రెండ్లో వచ్చిన మార్పును చూసి సంతోషించాడు రమేష్. Sunil and Ramesh are friends. One day they both have gone on some work and returning. On the way they found a bag. It contained bundles of money with all 1,000 rupee notes. Sunil opened it and said, "Oh, I am so lucky." Ramesh said, "We both found the bag, so you should say we both are lucky." Sunil said, "I opened this and saw, so all the money is mine." Ramesh did not say anything. Both were walking silently. A policeman came on that way. He saw them walking silently and suspected. He stopped his bike and asked, "Where are you going? What is in this bag?" Sunil could not say anything. Ramesh said, "Sir, lot of cash is in this bag. My friend found it on the way." The police said, "The found items should be handed over in the police station. You should not take them." He took the bag from Sunil's hand, started the bike and left. Sunil was very disappointed. He realized that all this happened because of his selfishness. He said, "Sorry Ramesh, all this happened because of my selfishness. From now onwards, I will not be selfish. I wish both of us prosper in the life." Ramesh was happy to see the change in his friend, though they lost the money which they found. Read this type of stories in English repeatedly and try to tell in English. Definitely you will improve in English. Thank you very much.